ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థనతో ఈ కోరికను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం నాయనా. పరిశుద్ధుడా, 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 మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నీతిమంతుడా, 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 నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యథార్థవంతుడా, 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 నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. న్యాయవంతుడా, 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 నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. శ్రీమంతుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అక్షయుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. యుగాయుగములకు ఒక్కటే రీతిగా ఉన్న దేవా, యేసయ్యా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. యుగాయుగములకు ఒకటే రీతిగా ఉన్న దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. అయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. తేజో మహిమ కలిగిన దేవా, నీకు స్తోత్రములు. మహిమగల రాజా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మొదటివాడా, కడపటివాడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆది అంతమునైన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో సర్వాధికారి అయిన దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. భూమి మీదను పరలోక రాజ్యములోను సర్వాధికారమున్న దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పాతాలకు తాళపు చెవుల అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. ఒక మనుష్యుని యొక్క ఆత్మను దేహమును నరకములో పడద్రోయగలిగిన అధికారము కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మోక్షానికి మార్గమైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. మోక్షానికి మార్గమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు. సత్యవంతుడవైన దేవా, నీకు స్తోత్రములు నైనా. సత్యవంతుడవైన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. చూచుచున్న దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. చూచుచున్న దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మాకు తోడైన దేవా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మాకు సహాయకుడా, నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మాకు ముందుగా ధ్వజముగా నడుస్తున్న దేవా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు.
ధ్వజమైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మాకు ముందుగా ధ్వజముగా నడుస్తున్న దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. మా కోటానికి స్తోత్రములు స్తోత్రములు, మా కొండానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు, మా ఆశ్రయదుర్గమానికి స్తోత్రములు 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 స్తోత్రములు. అయ్యా, మేము తలదాచుకునే నీడగా ఉన్న దేవానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా, స్తోత్రములు 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 నైనా. అయ్యా, స్తోత్రములు. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వెళ్ళినట్లుగా మమ్మును కూడా మోసుకొని వెళుతున్న దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీ అరచేతిలో మమ్మల్ని చెప్పుకున్న దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. ముదిమి వచ్చు వరకు ముద్దాడుచున్న దేవా నీకు స్తోత్రములు 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 నైనా. చంకనెత్తుకొని నైనా నడిపిస్తున్న దేవా, చంకనెత్తుకొని తీసుకొని వెళ్తున్న దేవా నీకు స్తోత్రములు 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 నైనా. అయ్యా, సర్వశక్తి గల దేవా, సర్వాధికారి అయిన దేవా, స్వస్థపరిచే అధికారమున్న యెహోవా రాఫా నీకు స్తోత్రములు నైనా. స్తోత్రములు 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 స్తోత్రములు. మానవులకు శాంతిని అనుగ్రహించే యెహోవా షాలీం అయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మానవులకు శాంతినిచ్చే దేవా నీకు స్తోత్రములు. మానవులకు శాంతినిచ్చే దేవా నీకు స్తోత్రములు. నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన యేసయ్యా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. శాంతికి కారకుడవైన దేవా నీకు స్తోత్రములు. సమాధానమునకు అధిపతివైన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు. అయా, సృష్టికర్త అయిన దేవునికి మానవులకు మధ్యన ఉన్న వైరమును తీసివేసి అడ్డుగోడను కూలదోసి అయా మమ్మలను ఆశీర్వదించిన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రిగా సృష్టించావు, కుమారునిగా రక్షించావు, పరిశుద్ధాత్మునిగా ఈరోజు మా మధ్యన ఉన్నావు ప్రభువా నీకు స్తోత్రములు 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 నైనా. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా అయ్యా నీకు వందనాలు. స్తోత్రములు 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 స్తోత్రములు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం నైనా. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రములు. సర్వాధికారి అయిన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు స్తోత్రములు నైనా. అయా స్తోత్రములు స్తోత్రమునైనా. అయా సాత్వికుడా నీకు స్తోత్రములు. దీన మనస్సు గలవాడా నీకు స్తోత్రములు. అయా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మా పాపముల నిమిత్తము నైనా కలువరి శిలువలో బలియాగమైన దేవా నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. మా పాపముల నిమిత్తము నైనా శిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రమునైనా. మా పాపముల నిమిత్తము శిలువలో బలియాగమైన దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములనైనా. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు స్తోత్రములనైనా. జగత్తు పునాది వేయబడక మునిపే నీ సంకల్పములో నీ దాసునైన నన్ను ఏర్పాటు చేసుకొని ప్రభువా ఈ అభిషిక్తిని పరిచర్యలను ప్రారంభించి తేళ్లపురిలోను రాయపాడులోను నందమూర్ నగర్లోను సంతగేటు ప్రాంతంలోను ఉప్పలూరు ప్రాంతంలోను సంఘాలను నిర్మించడానికి మీరు చూపిన మహాకృపను బట్టినైనా
నీకు వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. జగత్తు పునాది వేయబడక మునుపే నీ సంకల్పము చొప్పున ఏర్పాటు చేసుకొని ఈ నందమూర్ నగర్ గ్రామంలో అభిషేక్తుని ఆశీర్వాద ప్రార్థనా మందిరమును నిర్మించిన విధానమును బట్టి నైనా నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రం నైనా అయ్యా. స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రం నైనా. ఈ సంఘంలో చేర్చబడిన అతి కొద్ది మందిని బట్టి నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ఒక్కొక్క ఆత్మ విలువ ఏంటో నాకు తెలియజేసిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు అయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రమునైనా. ప్రతి ఒక్కరూ నీకు విలువైన వారునైనా. ప్రతి ఒక్కరిని నువ్వు నా తండ్రి ఎంతో విలువగా చూస్తున్నటువంటి దేవుడవునైనా అయ్యా. ఈ కొద్ది మందిని నాకు అప్పగించిన విధానమును బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు నైనా. ఈ కొద్ది మందిని ప్రభా మేలిమి బంగారు వలె తీర్చమని నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మేలిమి బంగారు వలె తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రమునైనా. ఈ కొద్ది మందిని జీవం గల దేవుని ఆలయాలుగా మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ కొద్ది మందిని నైనా మహిమ గల దేహంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ కొద్ది మందిని ప్రభా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా చేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రములు నైనా. ఈ కొద్ది మందిని మీరు ఆశీర్వదించి అయ్యా జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించి నీ రాజ్య నివాసులుగా చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను నైనా అయ్యా. నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నైనా. అభిషిక్తుని 3 సంఘాలను ప్రభా జీవము గల దేవుని సంఘాలుగా కట్టమని ప్రార్థిస్తున్నాను. మహిమగల సంఘాలుగా కట్టమని ప్రార్థిస్తున్నాను నైనా. మహిమగల సంఘాలుగా కట్టమని ప్రార్థిస్తున్నాను నైనా. కృపగల సంఘాలుగా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను నైనా. కృపగల సంఘాలుగా మీరు కట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. అద్భుతమైన, ఆశ్చర్యమైన అయా సంఘాలుగా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను నైనా. ఈ సంఘాలను ప్రభా తేలపురి సంఘమును, రాయపాడు సంఘమును, నందమూర్ నగర్ అభిషిక్తుని 3 సంఘములను ప్రభా అయా నైనా దైవ కుమారులుగా, దైవ వారసులుగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాను నైనా. వారిలో నీ కృపావరములు ఉండాలి, వారిలో నీ ఆత్మఫలములు ఉండాలి, వారిలో నీ జ్ఞాన వివేచన ఉండాలి, వారిలో నీ ఆలోచన ఉండాలి, వారి ముఖములలో నీ ముఖ తేజస్సు ఉండాలి, వారి యొక్క జీవన విధానము నీ పోలికగా ఉండాలి ప్రభా. మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. 3 సంఘములలో ఉన్న బిడ్డలకు దీన మనస్సు దయచేనైనా, సాత్వికము దయచేనైనా. 3 సంఘములలో ఉన్న బిడ్డలకునైనా నీ గుణ లక్షణాలు, నీ మూర్తిమంతం వాళ్ళకు దయచేనైనా, నీ స్వరూపం వాళ్ళకు దయచేనైనా, నీ స్వరూపం వాళ్ళకు దయచేనైనా అయ్యా. నీ నడత వాళ్ళకు దయచేనైనా, నీ మనస్సు వాళ్ళకు దయచేనైనా, నీ ఆత్మ వాళ్ళకు అనుగ్రహించినైనా, నీ జీవం వాళ్ళకు అనుగ్రహించినైనా అయ్యా. నీ మహిమను వాళ్ళకు అనుగ్రహించినైనా. ఈ 3 సంఘాలను ప్రభా అయ్యా నీ శరీరమును, నీ రక్తమును వారికి ఇచ్చి విలువ పెట్టి కొన్నావు నైనా. వాళ్ళందరినీ మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాను. నీ రాజ్య నివాసులుగా చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరూ నశించి నరకాగ్నిలో పడకుండా రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నైనా. ఏ ఒక్కరు కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా చక్కగా నీ మార్గములో నడిపించమని ప్రార్థిస్తున్నాను. జీవ మార్గములో నడిపించండి, సత్య మార్గములో నడిపించండి, మోక్ష మార్గములో నడిపించండి, వెలుగు మార్గములో నడిపించండి నాయనా. ఇదిగో ఈ బిడ్డలందరూ వెలుగు సంబంధులుగాను, పగటి సంబంధులుగాను, నీ రాజ్య సంబంధులుగాను చేయమని అయ్యా నీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాను నాయనా. నువ్వు నాకు అప్పగించిన చిన్న బిడ్డను మొదలుకొని వృద్ధుల వరకు, యవనస్తులను, వృద్ధులను అందరినీ
అందరినీ ప్రభా నీ స్వాధీనంలో, నీ ఆధీనంలో ఉంచుకోండి. నీ ఆత్మశక్తితో నింపండి ప్రభా. అయా ప్రయోజకులుగా చేయండి. జ్ఞానమును, వివేచనను, ఆలోచన ఇచ్చి తలగా నియమించండి ప్రభా. అయ్యా ఈ అన్య జనుల మధ్యన నీ బిడ్డలను ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాను నాయనా. అవును తండ్రి, వీళ్ళ మాట గాని, వీళ్ళ చూపు గాని, వీళ్ళ వినికిడి గాని, వీళ్ళ నడత గాని, వీళ్ళ ప్రవర్తన గాని ఒక ప్రత్యేకంగా ఉండాలి నైనా. నీ పోలికలో వాళ్ళు ఉండాలి నైనా. నీ స్వరూపంలో వాళ్ళు ఉండాలి ప్రభా. నీ గుణ లక్షణాలు వారికి ఉండాలి ప్రభా. అయ్యా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. అయ్యా ఈ బిడ్డలందరూ కూడా నీ యందు విశ్వాసం కలిగి పైనున్న వాటినే గాని, భూ సంబంధమైన వాటిని వేటిని కూడా లక్ష్య పెట్టకుండా ఇదిగో నీ వైపే చూస్తూ ఓపికతోనైనా ఈ పరుగు పందెంలో పరిగెత్తి అయ్యా గమ్య స్థానాన్ని చేరాలి ప్రభా. మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నైనా. ఈ మందిరము చుట్టూ 2 కిలోమీటర్ల వరకు ఎక్కడ కూడా దుష్ట శక్తులు సంచరించకుండా నీ దేవదూతల సంచారం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇక్కడ నీ మహిమను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ నీ తేజో మహిమను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయా నీ మహిమను ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క వెలుగుని ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మని ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ సింహాసనముని ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను. నీ దేవదూతల సంచారం ఇక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాను నాయనా. తండ్రి మీరు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా మరొక్కసారి నేను అడుగుతున్నాను, ఆత్మ సంబంధమైన మందిరముగా ఈ బిడ్డలను కట్టమని ప్రార్థిస్తున్నాను. నీ నివాస స్థలముగా ఈ బిడ్డలను కట్టమని ప్రార్థిస్తున్నాను. జీవము గల దేవుని ఆలయాలుగా ఈ బిడ్డలను కట్టమని ప్రార్థిస్తున్నాను. నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కూడికకు ఆది అంతము నువ్వై నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. అయ్యా ఇక్కడ పాటలతో నిన్ను స్తుతిస్తూ ఉన్నప్పుడు నీ సన్నిధి ఉండాలి, నీ దేవదూతల సన్నిధి ఇక్కడ ఉండాలి ప్రభా. అయ్యా తండ్రి, వాక్యపక్షాన నీ దాసుడు నిలబడినప్పుడు నీ 7 ఆత్మశక్తితో నింపి మాట్లాడే ప్రతి మాట ప్రతి హృదయముతో మాట్లాడాలయ్యా. ప్రతి హృదయమును సరిచేయాలనైనా. అవును తండ్రి, ఏ ఒక్కరు తప్పిపోకూడదు నైనా. ధనాపేక్షలో గాని, శరీరాశల్లో గాని, నేత్రాశల్లో గాని పడిపోకుండా వాళ్ళను చక్కబెట్టే బాధ్యత మీ మీద ఉంది ప్రభా. మీరే నీ దాసుని ద్వారాను మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నాయన. అవును తండ్రి, కొంచెం ఏమారినా నా తండ్రి ద్రోవ తప్పిపోయేటువంటి విధానాల్లో ఈ బిడ్డలు ఉన్నారు తండ్రి. అవునైనా బలహీనులు ప్రభా, బలహీనులనైనా ఈ బలహీనులను బలవంతులుగా చేయనైనా, బలహీనులను బలవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నీ ఎదుట బలహీనులు ఉన్నారు ప్రభా, బలవంతులుగా చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీ శక్తి ప్రభావం వాళ్ళకు దయచేయండి. ఇదిగోనైనా ఈ 3 సంఘాల్లో ఉన్న బిడ్డలకు నీ శరీరం అనుగ్రహించండి, నీ రక్తం అనుగ్రహించండి, నీ ఆత్మను అనుగ్రహించండి, మహిమను అనుగ్రహించండి, జీవమును అనుగ్రహించండి, నీ కృపను అనుగ్రహించండి, నీ ఆశీర్వాదం అనుగ్రహించండి. నీ కనుదృష్టి ఎల్లప్పుడూ వారి మీద ఉంచండి. అయ్యా వారికి మీరు తోడైండి నడిపించండి. ఇమ్మానుయేలు దేవుడు కదనైనా మీరు వారికి తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా జీవము గల దేవుని ఆలయాలుగా వారిని నైనా ఆవరించి అభిషేకించి ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం అంతా కూడా జరిగించి అయ్యా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అభిషిక్తుని 3 సంఘాల్లో ఎక్కడ కూడా సాతానుకు చోటు లేకుండా చేయండి నైనా. ఎక్కడ కూడా నైనా అపవాదికి చోటు లేకుండా చేయండి. ఎక్కడ కూడా సర్పపు జాడ ఉండకూడదు, ఎక్కడ కూడా పాపం ఉండకూడదు నైనా. 10 ఆజ్ఞలు అనుసరించే బిడ్డలుగా ఈ బిడ్డలు ఉండాలి నైనా. నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటకు లోబడి జీవించే బిడ్డలుగా ఉండాలి. అయ్యా నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేటువంటి బిడ్డలుగా ఈ బిడ్డలు నైనా వారు అనుసరించేటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రభా. మరి తండ్రి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయనా. అవును తండ్రి నైనా, కుల భేదము లేకుండా, మత భేదము లేకుండా, ప్రాంతీయ భేదము లేకుండా, దేశ భేదము లేకుండా ప్రేమించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను నైనా. సంఘ భేదము లేకుండా ప్రేమించే మనస్సు కూడా మాకు దయచేయనైనా.
కొన్నిసార్లు ప్రభా నువ్వు మా సంఘము కాదు కదా, నిన్నెందుకు మేము ప్రేమించాలనేటువంటి విధానాల్లో మేము ఉన్నామేమో తండ్రి. ఆ విధమైన మనస్సు కూడా మాకు ఉండకూడదు నాయనా. అయ్యా, క్రీస్తు సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ బిడ్డనే, నీ బిడ్డలు మా సహోదరి సహోదరులునైనా. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ విధంగా మమ్మల్ని తీర్చదిద్దండి నైనా. మేలిమి బంగారు వలె మార్చండి ప్రభా, అపరంజి వలె నైనా, వెండి నైనా కొలిమిలో పుటము నైనా మట్టి యొక్క మూసలో నైనా పుటము వేసినటువంటి వెండి వలె మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు నైనా. మట్టి కుండలో ఎక్కడ కూడా మచ్చ గాని డాగు గాని ఎక్కడ కూడా నైనా అయ్యా మచ్చ ఉండకూడదు, ఎక్కడ కూడా డాగు ఉండకూడదు నైనా, ఎక్కడ కూడా తండ్రి లోపం ఉండకూడదు. మేము నిందారహితులుగా నిష్కలంకులుగా జీవించాలి, నిందారహితులుగా నిష్కలంకులుగా జీవించాలి. నీ రాజ్యంలో మేము ప్రవేశించాలి నైనా. మా మాట, మా చూపు, మా వినికిడి, మా నడత, మా ప్రవర్తన అంతా కూడా నీకు నైనా నీకు ఇష్టమైనదిగా ఉండాలి, నీ చిత్తానుసారంగా ఉండాలి నైనా. మీరు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నైనా. నైనా, నీ దాసుడు వట్టివాడు మట్టివాడినైనా ఈ రోజు నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడాలి ప్రభా. ప్రతి హృదయము సరి చేయబడాలనైనా. నీ వాక్యము నైనా రెండంచెల కన్నా ఎక్కువ పదనైన ఖడ్గం వలె వారి హృదయంలోనికి దూసుకొని వెళ్ళి కీళ్లను మూలుగులను విభజించినంతగా శోధించి శుద్ధీకరించాలనైనా. మేలిమి బంగారు వలె మార్చబడాలనైనా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆగస్టు 12వ తారీఖున కృతజ్ఞత కూడికను నైనా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుడు ప్రాఫెట్ హోలీఫేత్ జీవన్ కుమార్ను 6 సంవత్సరాలు కాచి కాపాడి 7వ సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినందుకు నాయనా, 7వ సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినందుకు ప్రభా, 6 సంవత్సరాలు కాచి కాపాడి 7వ సంవత్సరంలోనికి ప్రవేశింపజేసినందుకు కృతజ్ఞతగా నాయనా నీకు స్తుతి చెల్లించాలని, నిన్ను ఆరాధించాలని, నీ వాక్యము ధ్యానించాలని, నిన్ను గురించి సాక్ష్యము చెప్పాలని ఆ కూడికని ఏర్పాటు చేశాం నాయనా. అయ్యా, మేము ఏ రోజులాగా బర్త్డే జరుపుకోవడానికి కాదు ప్రభా, కేవలం నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి మాత్రమే ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేస్తున్నాం నాయనా. అవును తండ్రి, పిల్లలు కారు అని డాక్టర్లు చెప్తే అవుతారని నువ్వు చేయించవే, ఆ అద్భుతమును గురించి ఈ ప్రజలకు సాక్ష్యం చెప్పడానికి నాయనా ఆ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశాం నాయనా. ఒక్కరోజు కృతజ్ఞత కూడిక నాయనా, ఎందుకంటే నాయనా ఈ ప్రజలకు ఓపిక లేదు నైనా, 2 రోజులు ప్రార్థన రావడానికి కూడా ఓపిక లేదు నైనా. వారి పనులే వారికి ముఖ్యమునైనా, వారి కడిపే వారికి దేవుడైనారనైనా. అందుకే ఒక్కరోజు మాత్రమే పెడుతున్నాం ప్రభా. ఆ ఒక్కరోజైనా వాళ్ళు నిన్ను ప్రేమించి నీ సన్నిధికి వచ్చేటకు సహాయం చేయమని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. అవును తండ్రి, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు వారి కడుపును గురించే వాళ్ళు ఆలోచించుకుంటున్నారు కానీ అయ్యా నీ వాక్యమును గురించి కానీ, నీ చిత్తమును గురించి కానీ, నీ యొక్క హృదయాభిలాషను గురించి కానీ, నీ ఆలోచనల గురించి కానీ, నీ వాక్యమును గురించి కానీ, ప్రార్థనను గురించి కానీ, నిన్ను స్తుతించాలని కానీ, నిన్ను ఆరాధించాలని కానీ, నిన్ను ప్రార్థించాలని కానీ ఆలోచన వాళ్ళకు లేదయ్యా. ఎంతసేపున్నా ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఎట్లా బ్రతుకుదుమా, ఎట్లా డబ్బు సంపాదించుదుమా, కోట్ల రూపాయలు ఎలా సంపాదించుదుమా అని ఆలోచిస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా నిన్ను గురించి కానీ, నీ చిత్తాన్ని గురించి కానీ, నీ ఆలోచనను గురించి కానీ నాయన వాళ్ళు గ్రహించడం లేదు ప్రభా. అయ్యా, ఈ బిడ్డలందరూ కూడా నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి నైనా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బిడ్డలుగా ఉండాలి నైనా. అనేకులను నీ వైపు తిప్పేటువంటి బిడ్డలుగా ఉండాలి నైనా. అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించే బిడ్డలుగా ఉండాలి ప్రభా. నీ పని చేసే బిడ్డలుగా ఉండాలి నైనా. అందరూ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ నీ పని చేసే వాళ్ళు లేరయ్యా. నీ పని చేసే వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను నాయనా.
అవును, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారని మీరు చెప్తున్నారు. ఇదిగో నాయనా, నీ పని భారం వీళ్ళకి దయచేయనైనా. ఎంతసేపున్నా డబ్బు 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 అని వారి గుండె కూడా డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. కానీ ప్రభా, నీ సువార్త వినిపించాలి, ఒక ఆత్మను రక్షించాలి, ఒక ఆత్మను సంఘములో చేర్చాలి, దేవుని రాజ్యమును కట్టాలనే భారం ఎవరిలో లేదయా. వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ భారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ భారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. ఆ భారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం అంతా కూడా జరిగించండి. ఈ కూడికి అంతటికి ఆది అంతము నువ్వైంది నడిపించండి నాయనా. మరి మంచి ఆత్మీయ ఆహారంతో పాటు మీ పిల్లల కొరకు మంచి శరీర సంబంధమైన భోజనం కూడా వాళ్ళకి సిద్ధపరచండి. భౌతిక సంబంధమైన భోజనం కూడా వాళ్ళకి సిద్ధపరచండి. అంతేకాకుండా నాయన శుక్రవారం ఆదివారం వాళ్ళ కొరకు భౌతిక సంబంధమైన భోజనం కూడా సిద్ధపరచండి. అవునైనా, కొంతమంది చెప్తున్నారు మరి శుక్రవారం కూడా భోజనం ఏర్పాటు చేయాలన్నా. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మేము ఉండాలి కదా ప్రభా. అవునైనా, నీ చిత్తమైనది నువ్వు చెప్పావు. ఇదిగో వీరికి మనమే భోజనము పెట్టవలను అని చెప్పావునైనా. ఆ మాట మాకు హృదయంలో నాటుకొని పోయింది తండ్రి. అందుకే శుక్రవారం ఆదివారం కృతజ్ఞత కూడికల్లో మీటింగ్స్ లో భోజనాలు ఏర్పాటు చేయమనేది నువ్వు చెప్పిన మాటగా మేము అనుసరిస్తున్నాం నైనా. నువ్వు చెప్పిన మాటగా మేము అనుసరిస్తున్నాం నైనా. కొంతమందికి అర్థం తెలియక, గ్రహించలేక, దేవుణ్ణి ప్రేమించే విధానం వాళ్ళకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు నైనా. అలాంటి వారికి కూడా జ్ఞానోదయం కలగజేయండి, బుద్ధిని కలగజేయండి, వివేచన కలగజేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీ ఆత్మ ద్వారా కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను నైనా. ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారం, ప్రతి మీటింగ్స్ కూడా భోజనం ఏర్పాటు చేయాలైనా. వారికి మంచి ఆత్మీయ ఆహారమైన నీ వాక్యముతో పాటు వారికి కావలసిన ఆకలి తీర్చబడుటకు కావలసిన భోజనం కూడా వారికి అనుగ్రహించబడాలనైనా. ఆ విధంగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, నీ ప్రేమను గుర్తించే వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రేమను నైనా లోతుగా అర్థం చేసుకునే వారిని లేవనెత్తమని నేను ప్రార్థిస్తున్నాను నైనా. అందరూ పైన భక్తి చేస్తూ ఉన్నారు నైనా. పైన భక్తి చేయడం వలన ప్రయోజనం లేదు నైనా. ఇదిగో పడవను లోతుకు నడిపించు అన్నావు తండ్రి. లోతైన భక్తి చేసే విధానము ఈ బిడ్డలందరికీ నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. పై భక్తి, శరీరానుసారమైన భక్తి, లౌకికానుసారమైన భక్తి కాదు నైనా. ఆత్మ సంబంధమైనటువంటి లోతైన భక్తి మాకు అభిషిక్తిని 3 సంఘాల్లో నేర్పించమని ప్రార్థిస్తున్నాను నైనా. మీ ఆత్మ ద్వారా ఈ కార్యం అంతా కూడా జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మీ ఆశీస్సులు ఈ యొక్క కుటుంబాలన్నిటికీ దయచేయమని, అయ్యా నీ సన్నిధికి వీరందరికీ కూడా అనుగ్రహించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరం దేవునికి స్తోత్రం చెప్దాం. చేతులెత్తి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. పాట పాడుతూ ప్రభునామాన్ని మేము కొరుద్దాం. పాట కూడా పాట పాడి పిలుచుకొస్తానే. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసే నా ఊపిరి. ఆయనకే నా స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము, ఆయనకే నా స్తుతి స్తోత్రము.
చీకటిని తొలగించెను. నా దీపమును వెలిగించెను, నా చీకటిని తొలగించెను. నా పాపము నుండి విడిపించెను, తన మార్గములో నడిపించెను. నా పాపము నుండి విడిపించెను, తన మార్గములో నడిపించెను. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసు నా ఊపిరి. తన హృదయముతో నన్ను కడిగెను, క్రొత్త తైలముతో అభిషేకించే. తన హృదయముతో నన్ను కడిగెను, క్రొత్త తైలముతో అభిషేకించే. తన సేవకునిగా నిన్ను
ఆయనకే నా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.